Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. ఇక ఇరాన్ యుద్ధ ప్రభావమే ఈ ధరల పెంపుకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. చమురు కంపెనీలపైన తీవ్ర ప్రభావం చూపుతుంది ఇరాన్ యుద్ధం. ఇక యుద్ధం మొదలైనప్పటి నుంచి నష్టాల్లోనే చమురు సంస్థలు కనబడుతున్నాయి. ప్రధానంగా మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి ఎక్కడికక్కడ పెట్రోల్ డీజిల్ దిగుమతులు కూడా నిలిచిపోతున్నాయి. హార్ముజ్ లో ఇంకా ఉద్రిక్త పరిస్థితులే కొనసాగుతున్నాయి. హార్ముజ్ లో ఒకవైపు ఇరాన్, మరోవైపు అమెరికా బలగాలు భారీగా మోహరించాయి. హార్ముజ్ ను దాటకుండా ట్రంప్ సైన్యం అడ్డుకుంటున్న వైనాన్ని మనం చూస్తున్నాం. దేశంలో గడ్డు పరిస్థితులకు ట్రంప్ పిచ్చి పనులై ప్రధాన కారణంగా తెలుస్తున్నాయి. యుద్ధం పేరుతో ప్రపంచ వ్యాప్తంగా గడ్డు పరిస్థితులు కనబడుతున్నాయి. హార్ముజ్ జలసంధిని ఇరాన్ క్లోజ్ చేసిన తర్వాత అక్కడి నుంచి క్రాస్ అయ్యేటువంటి ప్రతి నౌకకు ఇరాన్ పర్మిషన్ తప్పనిసరిగా కనబడుతుంది. కానీ భారతదేశానికి రావాల్సినటువంటి కీలక నౌకలను ఇరాన్ పర్మిషన్ తీసుకొని దాటేటువంటి ప్రక్రియలో మరోవైపు హార్ముజ్ జలసంధి వద్ద అమెరికా ఆంక్షలు కూడా కొనసాగుతున్నటువంటి వైనం కేవలం భారతదేశం అయితే మాత్రమే కాదు, ప్రపంచ దేశాలపైన ఇరాన్, అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధ ప్రభావం తారాస్థాయికి చేరి స్పష్టంగా కనబడుతుంది. కానీ మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్నటువంటి యుద్ధ ప్రభావం ఈ రోజు మన కళ్ళ ముందు కనబడుతుంది. మనం కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యుద్ధ ప్రభావాన్ని ప్రధానంగా ఎదుర్కొంటున్నాం. దేశం దాదాపు 85% గల్ఫ్ దేశాల నుంచే చమురు దిగుమతులపైన ఆధారపడినటువంటి నేపథ్యంలో ఈ యుద్ధం పేరుతో ప్రపంచ వ్యాప్తంగా మాత్రమే కాదు, భారతదేశంలోనూ గడ్డు పరిస్థితులే కనబడుతున్నాయి. ఈ మొత్తానికి కారణం ట్రంప్ తీసుకుంటున్నటువంటి పిచ్చి పనులే, ట్రంప్ చేస్తున్నటువంటి పిచ్చి ప్రకటనలే, ట్రంప్ చేస్తున్నటువంటి పిచ్చి యుద్ధ విన్యాసాలే. ఇదే ప్రధానమైనటువంటి కారణంగానే మనకు కనబడుతున్నాయి. హార్ముజ్ ను దాటకుండా ట్రంప్ సైన్యం కూడా అడ్డుకుంటున్నటువంటి నేపథ్యంలో అసలు ఒకవైపు ఇరాన్ బలగాలను దాటుకొని హార్ముజ్ నుంచి బయటికి రావాలి, అక్కడి నుంచి ట్రంప్ సైన్యాన్ని దాటుకొని సేఫ్ గా బయటికి రావాలి. ఇప్పుడు అక్కడ ముడి చమురుకు సంబంధించినటువంటి నౌకలు ఎదుర్కొంటున్న అతి క్లిష్టమైన పరిస్థితి ఇదే. సో ఈ రోజు యుద్ధం తారాస్థాయికి చేరడం మాత్రమే కాదు, ప్రపంచ దేశాలపైన దీని ప్రభావం భారీగా కనబడుతుందంటే కారణం ట్రంప్ యొక్క పిచ్చి పనులే అనేది మాత్రం అంతర్జాతీయ విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి వాదన. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్ చెప్పిన యుద్ధం భారీ స్థాయిలో చేరడం మాత్రమే కాదు, మన కళ్ళ ముందు కూడా కనబడుతుంది. తాజాగా పెట్రోల్ డీజిల్ ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ₹3 పెరగడం మాత్రమే కాదు, ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉందనేది మాత్రం విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి వాదన. ఎలా చూడొచ్చు అంటారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరిగినటువంటి యుద్ధం ఎఫెక్ట్ ప్రపంచం మొత్తం కూడా ఆర్థిక మాంద్యం వైపు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పచ్చు. ఎప్పటికీ కూడా హర్ముజ్ జలసంధి వద్ద ఒకవైపు ఇరాన్, మరొక వైపు అమెరికా తమ బలగాలను మోహరించినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలకు సంబంధించినంత వరకు కూడా అత్యధిక చమురు రవాణా కలిగినటువంటి హర్ముజ్ జలసంధి వద్ద ఇంకా యుద్ధ వాతావరణం కొనసాగుతున్నటువంటి నేపథ్యం. మరీ ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాలే దీనికి ప్రధాన కారణంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా భారతదేశానికి సంబంధించినంత వరకు 70% నుంచి 80% చమురు ఆ హర్ముజ్ జలసంధి గుండానే గల్ఫ్ కంట్రీస్ నుంచి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రపంచ దేశాలు అంతటికీ కూడా హర్ముజ్ జలసంధి కీలకంగా మారినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో హర్ముజ్ జలసంధి వద్ద ఒకవైపు ఇరాన్ బలగాలను దాటినా మరొక వైపు అమెరికా బలగాలు ఆ చమురు సంబంధించినంత వరకు ట్యాంకర్లను ఆపేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా కూడా చమురు కష్టాలు మొదలైనటువంటి నేపథ్యం ఎప్పటికే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. వార్ ఎఫెక్ట్ ఖచ్చితంగా పడిందనే చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే భారత్ చమురు ధరలు పెంచుతూ నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఏదైతే ఆయిల్ కంపెనీలు ఉన్నాయో కంపెనీలకు సంబంధించినంత వరకు కూడా గత రాత్రి నిర్ణయాన్ని తీసుకొని ఉదయం నుంచి అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అనాలోచిత నిర్ణయాలు, ఏదైతే ఒకవైపు యుద్ధాన్ని ఆపేస్తామంటూ కూడా ప్రకటించడం, మరొకవైపు తమ బలగాలను పంపించడం, యుద్ధం ముగిసిపోయిందని చెప్పడం, బలగాలతో దాడులు చేయించడం, ఎలా ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించినంత వరకు అమెరికాలో ఉండేటటువంటి ప్రజలే ట్రంప్ ను చూసి విసిగిపోయేటటువంటి పరిస్థితి ఈ రోజు అమెరికాలో కనిపిస్తా ఉంది. ప్రపంచ దేశాల్లో కూడా అమెరికాకు చేసేటటువంటి అధ్యక్షుడు చేసినటువంటి ఈ పరిణామాలకు సంబంధించినంత వరకు పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఏదైతే నాటో దేశాలతో పాటుగా G20 దేశాలు కూడా ట్రంప్ కి మద్దతు ప్రకటించలేనటువంటి నేపథ్యం. మరొక వైపు మద్దతు ప్రకటించినప్పటికీ కూడా తన పట్టిన కుందేలకు 3 కాలనే చందంగా యుద్ధం ముగిసిపోయిందని చెప్తూనే
ఇరాన్ హర్ముజ్ జలసంధి వద్ద పూర్తిగా కూడా తమ బలగాలను మోహరించేటటువంటి పరిస్థితి. ఏ షిప్పులు కూడా ఏవైతే ఉన్నాయో చమురుకు సంబంధించినటువంటి ఉన్నటువంటి షిప్పులు ఏవి కూడా దాటకుండా ఉండేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలకు సంబంధించినంత వరకు కూడా చిన్న దేశాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఇప్పటికే చమురు కష్టాలతో తమ దగ్గర ఉన్నటువంటి ఏదైతే నిల్వలు అంతరించిపోతున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ట్రంప్ తీసుకున్న నిర్ణయం అది అనాలోచితమా, అరిపక్వత కలిగినటువంటి నిర్ణయమా అనేటువంటి విషయంతో పాటుగా సో గల్ఫ్ దేశాల మీద ఆధారపడి మనం చమురును దిగుమతి చేసుకునేటువంటి దానికి పులిస్టాప్ పడిన ప్రత్యామ్నాయాల వైపు కూడా ఆంక్షలు విధిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. రష్యా నుంచి కేవలం 30 రోజులకు మాత్రమే, కొంత టైం లిమిట్ లో మాత్రమే చమురును దిగుమతి చేసుకోవాలి అని భారతదేశం మీద ఆంక్షలు పెట్టడం, వివిధ దేశాలపైన ఇలాంటి ఆంక్షలే కొనసాగిస్తుండటం, అంటే ఈ కోణంలో ట్రంప్ వ్యవహార శైలిని ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కేవలం ఒక్క దేశానికే కాదు అన్ని దేశాలకి కూడా తన యొక్క జాత్యాన్ని, తన యొక్క పైత్యానికి పంపించేటటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఆంక్షలు విధించడంలో కూడా ఒకవైపు అమ్మ పెట్టదు అడుక్కు తిననవదు అనే చందంగా తయారైంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసేటటువంటి పరిస్థితి. ఏదైతే ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఒకవైపు హర్ముజ్ జలసంధి వద్ద తమ సేనల్ని నిలిపినటువంటి పరిస్థితి, ప్రపంచంలో చమురు వేరే దేశాల నుంచి తెచ్చుకునేటటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఆంక్షలు విధించేటటువంటి నేపథ్యం. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా భారత్ ముందుగుంటానే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే రష్యాతో కానీ మిగిలిన దేశాలకు సంబంధించినంత వరకు కూడా ఒప్పందాలు చేసుకున్నటువంటి సిచ్యువేషన్. కాకపోతే దీనికి సంబంధించినంత వరకు కూడా ప్రపంచ వ్యాప్తంగా కూడా చమురుకు సంబంధించినంత వరకు నిల్వలు తగ్గిపోవడంతో పాటుగా అక్కడ డిమాండ్ ఏర్పడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏవైతే చమురు కంపెనీలకి రావాల్సినటువంటి ఏవైతే దేశాలు చమురు అమ్మకాలు మొదలు పెట్టాయో అన్ని కూడా పెంచేసినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ఒక్కొక్క లీటర్ పైన సుమారుగా భారత్ కి సంబంధించినంత వరకు కూడా బయట దేశాల నుంచి దిగుమతి చేస్తే లీటర్ పైన 25 రూపాయల నుంచి 30 రూపాయల వరకు అదనంగా సుంకం భరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది లీటర్ పైన. ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ధరలు పెంచే అవకాశం అయితే కనిపిస్తా ఉంది, పెంచినటువంటి నేపథ్యం. మరొక వైపు పెట్రోల్ డీజిల్ ధరలతో పాటుగా విమానయాన రంగానికి సంబంధించినంత వరకు ఇంధన ధరలు పెరిగిపోవడంతో ఏడికి సంబంధించినంత వరకు కూడా ఎయిర్ ఇండియా లాంటి సంస్థలు పూర్తిగా కూడా జూన్ 1 నుంచి తమకు సంబంధించినంత వరకు 100 సర్వీసులను రద్దు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. 3 నెలల పాటు ఇది కొనసాగుతుందంటూ కూడా ఎయిర్ ఇండియా ప్రకటించినటువంటి పరిస్థితి. మరింత ఇంధన ధరలు పెరిగితే ఇంకా సర్వీసులు రద్దు చేస్తామంటూ కూడా విమానయాన సంస్థలు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరొకవైపు ప్రపంచం పైన యుద్ధం ఎఫెక్ట్ ఖచ్చితంగా పడుతున్నటువంటి నేపథ్యం, ప్రపంచం మొత్తం మీద ఆర్థిక మాంద్యం వస్తున్నటువంటి పరిస్థితుల్లో భారత్ కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే పొదుపు సూత్రాలని ఏదైతే నరేంద్ర మోడీ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కానీ కొన్ని ఏదైతే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికే అమలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీతో పాటుగా దేశంలో పూర్తి స్థాయిలో ఏదైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకోవాలంటూ కూడా పిలుపునిచ్చినటువంటి సిచ్యువేషన్. అంటే ఇంకా పెట్రోల్ డీజిల్ ధరలు ఇప్పటికన్నా ఇంకా పెరిగే అవకాశమే అధికంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే పెట్రోల్ కి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే పెట్రోల్ డీజిల్ పైన సుమారు 25 రూపాయల నుంచి 30 రూపాయల వరకు కూడా ప్రభుత్వం భారాన్ని భరిస్తున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే మరింత ధరలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. దానికి సంబంధించినంత వరకు కూడా కేంద్ర ప్రభుత్వం దానికి అనుగుణంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొన్ని సూచనలు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరొకవైపు ట్రంప్ కు సంబంధించిన వ్యవహారానికి సంబంధించి ప్రపంచ దేశాలంతా కూడా ట్రంప్ ను వ్యతిరేకిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఏదైతే యుద్ధం ముగిసిపోయిందని చెప్తున్నప్పటికీ కూడా తమ సేనాన్ని హర్ముజ్ జలసంధి దగ్గర నుంచి ప్రపంచ దేశాలంతటినీ కూడా చమురు కష్టాల్లోకి ఇరకాటంలోకి తోయడంతో పాటుగా తన ఉనికిని చాటుకునే ప్రయత్నం. ఏదైతే డొనాల్డ్ ట్రంప్ కేవలం అమెరికా ఒక ప్రపంచ దేశానికి పెద్దన్నగా ఉండాలనుకుంటూ తన కూడా ఒక ఏదైతే పెత్తనం చెలాయించాలనే ధోరణిలో ఉండేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా ఇరాన్ పర్మిషన్ ఇచ్చినప్పటికీ కూడా అమెరికా సేనలు పర్మిషన్ ఇవ్వకుండా తిప్పేటటువంటి పరిస్థితి. కేవలం ప్రపంచ దేశాలను అంతటినీ కూడా ఇరుకును పెట్టే ప్రయత్నంగానే కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించినంత వరకు ఇప్పటికే ప్రపంచ దేశాలకు సంబంధించిన అధ్యక్షులు వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ట్రంప్ తన జాడ్యాన్ని ఏదైతే తను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుండా
కేవలం ప్రపంచ దేశాలకు సంబంధించినంత వరకు పెద్దన్నలా ఉండాలి అంటే ఇటువంటి నిర్ణయం తీసుకొని తన పైత్యాన్ని ప్రపంచ దేశాలపై చూపించే ప్రయత్నం జరుగుతుంది. దీనికి సంబంధించినంత వరకు ఖచ్చితంగా మీరు అన్నట్లుగా పైత్యపు నిర్ణయాలు మాత్రమే కాదు, అనాలోచితమైనటువంటి నిర్ణయాలు, మరి ముఖ్యంగా పిచ్చి నిర్ణయాలే ఈ రోజు ప్రపంచ దేశాల కొంపను కూడా ముంచుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. రైట్ భరత్, థ్యాంక్ యూ. మొత్తం మీద దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఇప్పటికి తారస్థాయికి చేరినటువంటి నేపథ్యంలో మరో ₹3 అంటే ఆల్మోస్ట్ ఇప్పటికి ఉన్నటువంటి ధరలకు అదనంగా ₹3 కూడా కేంద్ర ప్రభుత్వం పెంచడం జరిగింది. ముడి చమురు సంబంధించినటువంటి కొరత సంక్షోభమే దీనికి ప్రధానమైనటువంటి కారణంగా చెప్తున్నారు. కానీ యుద్ధ ప్రభావమే దీనికి నాంది పలికింది. ఇప్పటికీ యుద్ధ ప్రభావమే ఈ ధరలు పెరుగుదలకు కారణంగా కనబడుతుంది. ప్రధానంగా చమురు కంపెనీలపైన తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది యుద్ధం అనేది మాత్రం ఆర్థిక విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి మాట. కానీ యుద్ధం మొదలైనప్పటి నుంచి నష్టాల్లోనే చమురు కంపెనీలు కనబడుతున్నాయి. సో డీజిల్ ద్రవ్యోల్బణానికి సంబంధించి మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే పెట్రోల్ ద్రవ్యోల్బణానికి సంబంధించి -పాయింట్లలోనే అంటే 0.25% ఈ విధంగా పడిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. గల్ఫ్ దేశాల్లో ఎక్కడికక్కడ పెట్రోల్ డీజిల్ దిగుమతులు అనేవి నిలిచిపోయాయి. అక్కడి నుంచి రావాల్సినటువంటి ఎగుమతులను కూడా ఆయా దేశాల దగ్గర ఉన్నటువంటి ఆంక్షలు. కానీ మొత్తంలో ఈ మొత్తం ఓవరాల్ పిక్చర్ లో ట్రంప్ నిర్ణయాలు చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉంటాం. హార్ముజ్ జలసంధిలో ఇప్పటికే ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు కాకుండా ఇరాన్ ఒక గేటు వేస్తే నేను మరొక గేటు వేస్తాను, ఏ నౌక కూడా అమెరికా బలగాలను దాటి బయటికి వెళ్ళడానికి వీల్లేదు, అమెరికా బలగాలు భారీగా మోహరించాయని ట్రంప్ చెప్తున్నటువంటి వాదన, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు భారతదేశం పైన చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. దేశంలో ఈ రోజు ఇంత గడ్డు పరిస్థితులు ఎదుర్కోవడానికి అమెరికా అధ్యక్షుడు తీసుకుంటున్నటువంటి పిచ్చి నిర్ణయాలు కూడా ఒక కారణమే అనేటువంటి ఆ ఆలోచన నెటిజన్ల దగ్గర నుంచి చాలా స్పష్టంగా వినబడుతున్నాయి. చూడాలి, ఇదే అనాలోచిత నిర్ణయాలతో ఇంకా యుద్ధాన్ని కొనసాగించి ఇదే ఉద్రిక్త పరిస్థితులతో ముందుకు వెళ్తే మాత్రం ఇంధన ధరలు మరింత పెరిగి ప్రపంచ దేశాల్లో ఆర్థిక మాంద్యం వచ్చేటువంటి పరిస్థితులు, ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగేటువంటి సిచ్యువేషన్ అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది.